కురుక్షేత్రం. ఆ పేరు వింటేనే ఒక రకమైన ఉత్కంఠ. చరిత్ర గతిని మార్చే ఒక మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. అవును, ఇరువైపులా లక్షలాది సైనికులు. ఆ వాతావరణం ఊహించుకుంటేనే గాలి కూడా బిగపట్టుకొని చూస్తున్నట్టుంది. చాలా టెన్స్గా ఉంది. ఇంకొన్ని క్షణాల్లో శంఖాలు పూరించబడతాయి, యుద్ధం మొదలవుతుంది. కానీ అసలు యుద్ధం కత్తులతో బాణాలతో మొదలవడానికి ముందే మనుషుల మనసుల్లో మొదలైపోతుంది. కరెక్ట్. ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి కొన్ని శ్లోకాలలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఇది కేవలం కథ కాదు, ఒక నాయకుడు యుద్ధం మొదలవకముందే తన మనసులో ఎలా ఓడిపోతాడో చెప్పే ఒక సైకలాజికల్ కేస్ స్టడీ లాంటిది. సరిగ్గా చెప్పారు. మన ఈ చర్చకు ఆధారం ఎకోస్ ఆఫ్ కురుక్షేత్ర, లెసన్స్ ఫ్రమ్ ద గీతాస్ ఓపెనింగ్ వర్సెస్ అనే ఒక విశ్లేషణ. ఇది పైకి కనిపించే కథ వెనుక ఉన్న ఆ మానసిక సంఘర్షణను బయటకు తీస్తుంది. అంటే మన లక్ష్యం ధృతరాష్ట్రుడి పక్షపాతమనే చిన్న విత్తనం నుండి దుర్యోధనుడి భయం, అహంకారం, అసూయ అనే విషవృక్షం ఎలా పెరిగిందో శ్లోకం తర్వాత శ్లోకం గమనించడం. వావ్, ఆ ఫ్రేమింగ్ చాలా బావుంది. సరే, ఇక మొదలు పెడదాం. గీత ప్రారంభమే ఒక ప్రశ్నతో. అవును. అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడుగుతాడు, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం కోసం చేరిన నావాళ్లు పాండవులు ఏం చేస్తున్నారు? నేను గీతను చాలాసార్లు చదివాను, కానీ ఈ వాక్యంలో ఇంత లోతైన అర్థముందని ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. అవును, ఆ రెండు పదాలు నావాళ్లు, పాండవులు, ఆ విభజన మొదటి మాటలోనే ఉంది. అక్కడే ఉంది అసలైన సైకాలజీ. సంస్కృతంలో ఆయన మామఖహ అంటాడు, అంటే నా వాళ్ళు. ఓ. తర్వాత పాండవాస్ చైవ అంటాడు, అంటే పాండుకుమారులు కూడా. చూడండి, అతను మన పిల్లలు అని అనలేదు. నిజమే. ఒక రాజుగా ఇరువైపులా ఉన్నది తన వాళ్లే అని భావించాలి. కాని అతను ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. కౌరవులు నా వాళ్ళు, పాండవులు వేరేవాళ్లు. దీన్నే మనం సైకాలజీలో ఇన్ గ్రూప్ అవుట్ గ్రూప్ బయాస్ అంటాం. నా గ్రూప్ వాళ్ళు మంచివాళ్లు, అవతలి గ్రూప్ వాళ్ళు వేరు. ఈ చిన్న పక్షపాతమే మహాభారత యుద్ధానికి పునాది అన్నమాట. ఖచ్చితంగా నిజమే. అంటే ఒక కుటుంబంలో మొదలైన ఈ మనం వాళ్ళు అనే ఆలోచనే ఆ తర్వాత దేశాలను, సమాజాలను విడదీసేంత పెద్దదిగా మారుతుంది. అవును. ఇక్కడ నాకు ఇంకో విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఆయన ఆ ప్రదేశాన్ని ధర్మక్షేత్రం అని పిలుస్తున్నాడు. అంటే అదొక పవిత్రమైన స్థలమని, అక్కడ న్యాయం గెలుస్తుందని ఆయనకు తెలుసు. అయినా సరే అతని మనసులో పక్షపాతం పోలేదు. అంత పవిత్రమైన చోట కూడా మనిషి బుద్ధి ఎందుకు మారదు? దీని మనం ఇలా ఆలోచిద్దాం. ఒకరు లైబ్రరీకి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఒక గొడవ గురించి ప్లాన్ చేసినట్టు. మంచి పోలిక. ఆ ప్రదేశం యొక్క గొప్పతనం, అక్కడ వాతావరణం వారి ఆలోచనలను ప్రభావితం చెయ్యనప్పుడు ఆ స్థలం యొక్క పవిత్రత వృధా అయినట్టే. ధృతరాష్ట్రుడి పరిస్థితి అదే. మనసు గుడ్డిగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పవిత్రత కూడా వెలుగునివ్వలేదు. అంటే అధికారం చేతిలో ఉండి కళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ నిష్పక్షపాతమైన దృష్టి లేకపోతే వినాశనం తప్పదు అనడానికి ఇదే మొదటి సంకేతం. అంతే. సరే, తండ్రి మనసులో ఈ పక్షపాతమనే చీకటి ఉంది. మరి కొడుకు పరిస్థితి ఏంటి? అసలు యుద్ధభూమిలో సీని ఎలా ఉంది? ఇప్పుడు కథ దుర్యోధనుడి వైపు మళ్ళుతుంది. అవును. సంజయుడు కెమెరాను దుర్యోధనుడి వైపు తిప్పుతాడు. పాండవుల సైన్యాన్ని వ్యూహాత్మకంగా మోహరించి ఉండటం చూసి దుర్యోధనుడు నేరుగా తన గురువు ద్రోణాచార్యుని దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. నాకిక్కడ ఒక డౌట్. అతనొక చక్రవర్తి, భీష్ముడు, కృపాచార్యుడు వంటి ఎందరో సేనాధిపతులు ఉన్నారు. వాళ్లని కాదని తన గురువు దగ్గరికి ఎందుకు వెళ్లాడు? ఇదొక లీడర్కి మంచి సంకేతమేనా? అస్సలు కాదు. ఇది అతనిలోని అభద్రతాభావానికి, ఆత్మవిశ్వాసం లేమికి ఒక స్పష్టమైన సంకేతం. ఎలాగంటారు? ఇది ఎలా ఉందంటే, ఒక పెద్ద కంపెనీ సీఈఓ చాలా ముఖ్యమైన బోర్డ్ మీటింగ్ ముందు టెన్షన్తో తన పాత కాలేజ్ ప్రొఫెసర్కి ఫోన్ చేసినట్టు. ఒక నాయకుడు కష్ట సమయంలో తన టీంతో నిలబడాలి, వారికి ధైర్యం చెప్పాలి. కానీ దుర్యోధనుడు తన భయాన్ని తట్టుకోలేక ఒకప్పుడు తనను తీర్చిదిద్దిన గురువు దగ్గర ఓదార్పు వెతుక్కుంటున్నాడు. పైకి ఎంతో గర్వంగా ఆధిపత్యం చూపేవాళ్లలో లోపల ఎంత బలహీనత దాగి ఉంటుందో చెప్పడానికి దుర్యోధనుడి ఈ చర్య ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ. అంటే అతను తన సైనికులకు ధైర్యం చెప్పడానికి వెళ్లలేదు, తన భయాన్ని పంచుకోవడానికి వెళ్ళాడు. సరిగ్గా అదే. పైగా ద్రోణుడి దగ్గరికి వెళ్లి అతను మాట్లాడిన తీరు కూడా చాలా విచిత్రంగా ఉంది. గురుదేవా, పాండవుల సైన్యాన్ని చూడండి,
మీ బుద్ధిమంతుడైన శిష్యుడు ద్రుపదుని కుమారుడు ఎంత వ్యూహాత్మకంగా మోహరించాడో అంటాడు. ఇందులో గౌరవం కన్నా ఎక్కువ వ్యంగ్యం, రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోంది. ఎందుకలా? ఇక్కడే అసలు మానసిక సంఘర్షణ బయటపడుతోంది. దుర్యోధనుడు నిజాన్ని చూస్తున్నాడు. పాండవుల సైన్యం బలంగా ఉందని, వారి వ్యూహం పటిష్టంగా ఉందని గుర్తిస్తున్నాడు. కానీ గుర్తించడం వేరు, అంగీకరించడం వేరు. అతని అహంకారం అవును వాళ్ళు బలవంతులు అని ఒప్పుకోనివ్వడం లేదు. అందుకే ఆ నిజాన్ని నేరుగా చెప్పకుండా ద్రోణుడి మీదకు నెట్టేస్తున్నాడు. మీ శిష్యుడే అనడంలో ఒక నింద ఉంది. నువ్వు నేర్పిన విద్యే ఈరోజు మనకు వ్యతిరేకంగా నిలబడింది, దీనికి నువ్వే బాధ్యుడివి అని పరోక్షంగా అంటున్నాడు. ఇది క్లాసిక్ బ్లేమ్ గేమ్ అన్నమాట. అంతే, తన భయాన్ని, తన బాధ్యతను ద్రోణుడి మీదకు నెట్టే ప్రయత్నం. అద్భుతం. ఈ కోణంలో నేనెప్పుడూ ఆలోచించలేదు. సరే, ఈ భయం, అభద్రత, అహంకారం ఈ మూడింటితో అతను తర్వాత ఏం చేశాడు? పాండవుల వైపు ఉన్న యోధులను లెక్కించడం మొదలుపెట్టాడు. అవును, 4వ శ్లోకంలో ఆ సైన్యంలో భీముడు, అర్జునుడు వంటి మహారథులున్నారు అంటాడు. ఇది కేవలం సైన్యాన్ని అంచనా వేయడం కాదు. ఆ పేర్లు చెప్పేటప్పుడు అతని గొంతులో అసూయ స్పష్టంగా వినిపిస్తుంది. భీముడి గదాయుద్ధం, అర్జునుడి విలువిద్య ఇవన్నీ చిన్నప్పటినుంచి అతన్ని వెంటాడుతున్నవే. అవును, వాళ్ళ ప్రతిభను చూసి రైన నిర్ణయాలు అస్సలు తీసుకోనివ్వదు. ఈ అసూయ అతన్ని మరింత భయపెడుతున్నట్టుంది. అందుకే ఆ లిస్టు ఇంకా కొనసాగిస్తున్నాడు. 5వ, 6వ శ్లోకాల్లో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, కాశీరాజు ఇలా ఒక్కొక్కరి పేరు చెబుతుంటాడు. ఆ లిస్ట్లో ద్రుపదుడి పేరు కూడా ఉంది. అవును, ఆయన ద్రోణుడికి బద్ధశత్రువు గదా. దుర్యోధనుడు కావాలనే ఆ పేరును ద్రోణుడి ముందు ప్రస్తావించి అతనిని ఇంకా రెచ్చగొడుతున్నాడా? ఖచ్చితంగా. ఇక్కడ దుర్యోధనుడు కేవలం పేర్లను చెప్పడం లేదు, పాత గాయాలను రేపుతున్నాడు. చూసావా గురుబేవా, నీ పాత శత్రువు కూడా వాళ్లవైపే ఉన్నాడు అని గుర్తు చేస్తున్నాడు. దీనివల్ల ఏం స్పష్టమవుతోంది? 2 విషయాలు. 1, న్యాయం, ధర్మం వైపు నిలబడినప్పుడు నీకు తెలియని శక్తులు కూడా వచ్చి కలుస్తాయి. పాండవుల వైపు అంతమంది రాజులు చేరడానికి కారణం వారి ధర్మ మార్గం. 2వది, ఇది కేవలం సైన్యం కాదు, పాత పగలు, వ్యక్తిగత శత్రుత్వాలు కూడా ఇప్పుడు పాండవులకు బలంగా మారాయి. అంటే మనం తప్పు మార్గంలో ఉన్నప్పుడు మన సొంత బలం కూడా మనకు ధైర్యాన్ని ఇవ్వలేదు అనడానికి ఇదే ఉదాహరణేమో. సరిగ్గా అదే. ఎందుకంటే ఎదుటివారి ధర్మబలం మనల్ని మరింత బలహీనులుగా చూపిస్తోంది. సరే, ఇంతసేపు అవతల వాళ్ల బలం గురించి చెప్పి లోలోపల భయపడిన దుర్యోధనుడు సడన్గా 7వ శ్లోకంలో గేర్ మార్చాడు. అవును, టాపిక్ మార్చేశాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు మన సైన్యంలో ఉన్న గొప్ప యోధులను కూడా తెలుసుకోండి అని తన వాళ్ల లిస్టు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది చూస్తుంటే నిజమైన ధైర్యంలో అనిపించడం లేదు. ఇదే అసలైన విషయం. దీన్ని మనం నకిలీ ధైర్యం లేదా పర్ఫార్మేటివ్ కరేజ్ అనొచ్చు. పర్ఫార్మేటివ్ కరేజ్. అవును, నిజమైన ధైర్యం మనసులోని నిశ్చలత నుండి వస్తుంది. అది ప్రశాంతంగా, నిలకడగా ఉంటుంది. కానీ ఈ నకిలీ ధైర్యం భయం నుండి పుడుతుంది. ఇది చాలా లౌడ్గా, ఆర్భాటంగా ఉంటుంది. ఓహో, సోషల్ మీడియాలో తమ గురించి తామే గొప్పగా డబ్బా కొట్టుకునే వాళ్లలాంటిదా? అచ్చం అలాగే. నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు సైలెంట్గా తమ పని తాము చేసుకోపోతారు. దుర్యోధనుడు ముందు భయపడి ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంటనే తన బలం గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అంటే అతను తన సైనికుల్ని మోటివేట్ చేయడానికి మాటలు చెప్పడం లేదా? కేవలం తనను తాను సమాధానపరుచుకోవడానికేనా? సమాధానపరుచుకోవడానికే. ఇది లీడర్షిప్లో చాలా పెద్ద తప్పు. ఎంత పెద్ద తప్పు? చాలా పెద్ద తప్పు. ఒక నిజమైన నాయకుడు తన టీం యొక్క ఆందోళనను తాను తీసుకుని వారికి ధైర్యాన్ని పంచుతాడు. కాని దుర్యోధనుడు లాంటి బలహీనమైన నాయకుడు తన ఆందోళనను, భయాన్ని తన టీం మీదకు నెట్టేస్తాడు. అంటే ఇక్కడ అతను తన యోధుల పేర్లు చెప్పి వారిలో ధైర్యం నింపడం లేదు, వారి పేర్లు చెప్పుకుని తను ధైర్యం తెచ్చుకోవాలని చూస్తున్నాడు. అతను తన సైన్యాన్ని ఉత్సాహపరచడం లేదు, తన భయానికి వారిని ఒక కవచంలా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నాయకత్వంలో ఘోరమైన వైఫల్యం. అంతే. అద్భుతం. మనం ఈరోజు చర్చించిన విషయాలను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఇది కేవలం 7 శ్లోకాల విశ్లేషణ కాదు. ఒక నాయకుడి మానసిక పతనాన్ని మనం లైవ్గా చూసినట్టుంది. ధృతరాష్ట్రుడి గుడ్డి పక్షపాతం అనే చిన్న బీజం దుర్యోధనుడిలో భయం, అభద్రత, అహంకారం, అసూయ, చివరికి ఈ నకిలీ ధైర్యం అనే పెద్ద విషవృక్షంగా ఎలా మారిందో స్టెప్ బై స్టెప్ చూసాం. అవును, ఇక్కడ ముఖ్య సందేశమేమిటంటే బయట యుద్ధం మొదలవడానికి ముందే మన లోపల అంతర్గత యుద్ధం మొదలవుతుంది.
దుర్యోధనుడి మనస్సులోనే అసలైన కురుక్షేత్రం మొదలైపోయింది. అవును. అతని భయం, అసూయ, అహంకారమే అతని మొదటి శత్రువులు. ఆ శత్రువులను అతను అప్పటికే జయించలేకపోయాడు. అందుకే బయటి యుద్ధంలో గెలవడం అసాధ్యం. గీత మనకు ఇచ్చే మొదటి అతి ముఖ్యమైన పాఠం ఇదే. నిజంగా ఆలోచింపజేసే విశ్లేషణ. ఈ ఆధారాలన్నీ దుర్యోధనుడి మానసిక స్థితిని, అతని భయాన్ని, బలహీనతను అద్దం పట్టాయి. అతను భయంతో, అసూయతో స్పందించాడు. కానీ ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తుంది. ఏంటది? మరి ఇదే సమయంలో అవతలి వైపు నిలబడిన అర్జునుడి పరిస్థితి ఏంటి? అతను కూడా తన బంధువులను, గురువులను, తాతగారిని చూస్తున్నాడు. దుర్యోధనుడి మనసులో భయం, అసూయ అనే తుఫాను చెలరేగింది. మరి అర్జునుడి మనసులో ఎలాంటి తుఫాను మొదలు కాబోతోంది? అది కూడా భయమేనా, లేక మానవ సంబంధాల గురించిన మరింత లోతైన సంఘర్షణ? బహుశా ఆ సంఘర్షణే గీత యొక్క అసలైన ప్రారంభం కావచ్చు.